ఇప్పుడే అందిన వార్త రాష్ట్ర వ్యాప్తంగా అమలయ్యేటువంటి ఎల్పిజి గ్యాస్ అదేవిధంగా ఏటీఎం కొత్త రూల్స్ అనమాట. ఇవే మే 10 తారీఖు నుండి అమలు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారిగా ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. వీళ్ళకైతే వెళ్ళిపోదామండి. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే కదా. అయితే ఇరాన్ అమెరికా యుద్ధం కారణంగా చమురు వాణిజ్య వెన్నెముకైనటువంటి హర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేసిన నేపథ్యంలో ఇప్పుడు భారత్ సంబంధించి కొత్త రూల్స్ అనేది రావడం జరిగింది అనమాట. సో ఏంటన్నది చూసుకున్నట్లయితే మే 1 నుంచి ఇవన్నీ కూడా మారబోతున్నాయి అంటున్నారు. అయితే ఎల్పిజి ఏటీఎం యూపీఐ సేవల్లో కీలక మార్పులు అయితే ఉంటున్నట్టు చెప్తున్నారు. ఇక దేశంలోనే ప్రస్తుతం పరిస్థితుల కారణంగా మే 1, 2026 నుంచి గ్యాస్ సిలిండర్ ధరలు అయితే మార్పులు అయితే రానున్నట్టు చెప్తున్నారు. అలాగే సిలిండర్ ఏదైతే బుకింగ్లోనూ మార్పులు రానున్నట్లు తెలుస్తుంది. ఇకపైన గ్యాస్ సిలిండర్ బుకింగ్ విషయంలో సుమారుగా అంటే దాదాపుగా 25 రోజుల గ్యాస్ అనేది అంటే గ్యాప్ అనేది ఖచ్చితంగా ఉండాలని చెప్పడం జరిగింది అన్నమాట. నిర్ణయం తీసుకున్నారు. దాంతోపాటు ఓటీపీ బేస్డ్ డెలివరీ వ్యవస్థ ఇకపై పకడ్బందీగా అమలు చేయబోతున్నారు అన్నమాట. ఇవన్నీ కూడా కొత్త రూల్స్, కొత్త విధానం. మొబైల్కి వచ్చేటువంటి ఓటీపీ చెప్తేనే సిలిండర్ డెలివరీ అవుతుంది. అంతేగాక అంతర్జాతీయ చమురు ధరల్లో మార్పుల కారణంగా డొమెస్టిక్ కమర్షియల్ సిలిండర్ ధరల్లో కూడా మార్పులు వచ్చే అవకాశాలు అయితే ఉన్నట్టు చెప్తున్నారు. సో ఇదొక అప్డేట్ అనమాట. అదేవిధంగా ఇక యూపీఐ లావాదేవీలపైన పలు కొత్త ఏదైతే రూల్స్ అయితే రానున్నాయి. ఆన్లైన్ మోసాలను సంబంధించి అరికట్టేందుకు గాను ఆర్బీఐ గైడ్లైన్స్లోనూ భాగంగా ఇక్కడ వచ్చేసి యూపీఐ నెట్ బ్యాంకింగ్ అదేవిధంగా లావాదేవీల్లో మార్పులు చెందినట్లు సమాచారం అయితే వచ్చిందనమాట. ఇకపై 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ అంటే ఓటీపీ బయోమెట్రిక్ తప్పనిసరి అయితే చేశారనమాట. అలాగే కొన్ని బ్యాంకులు ఉచితంగా ఏటీఎం లావాదేవీలకు సంబంధించి కూడా యూపీఐ లావాదేవీలపైన పలు కొత్త రూల్స్ అయితే రానున్నట్టు చెప్తున్నారు. ఆన్లైన్ మోసాలు అరికట్టేందుకు కానీ ఆర్బీఐ గైడ్లైన్స్లో భాగంగా యూపీఐ అదేవిధంగా ముఖ్యంగా చూసుకున్నట్లయితే నెట్ బ్యాంకింగ్ లావాదేవీల్లో మార్పులు వచ్చినట్లు సమాచారం అయితే వచ్చిందనమాట. ఇకపైన 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ అంటే ఏమిటి, ఓటీపీ బయోమెట్రిక్ తప్పనిసరి కానుంది. అలాగే కొన్ని బ్యాంకుల్లో ఉచితంగా ఏటీఎం లావాదేవీల సంఖ్యను కూడా లేదా నగదు ఉపసంహరణను పరిమితులు సవరించే అవకాశం కనిపిస్తుంది. పరిమితి దాటితేనే అదనపు ఛార్జీలు పడే ప్రమాదం అయితే ఉందంటున్నారు. అలాగే ఇక్కడ వచ్చేసి మనకు పాన్ కార్డు వినియోగదారులకు సంబంధించి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే సంవత్సరానికి 10 లక్షల పైగా నగదు డిపాజిట్ లేదా విత్డ్రా చేసి ఇక పాన్ కార్డు వివరాలు సమర్పించే విషయంలోనూ కఠినమైన రూల్స్ అయితే రానున్నాయన్నమాట. అంతేకాక పాన్ కార్డు దరఖాస్తు విధానంలోనూ మార్పులు వచ్చే అవకాశం అయితే ఉంది. వీటితో పాటు క్రెడిట్ కార్డు బిల్లింగ్ విషయంలో కూడా మార్పులు అయితే రానున్నట్టు చెప్తున్నారు. లేట్ పేమెంట్ ఫీజులు అలాగే రివార్డ్ పాయింట్లు వినియోగం పైన కొత్త పరిమితులు విధించే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ మనకు మే 1 నుంచి రైలు టికెట్ క్యాన్సిలేషన్ నిబంధనలు మరింత కఠినతరం అయితే చేశారన్నమాట. ఇకపైన ప్రయాణానికి 8 గంటల ముందు టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ లభించే అవకాశం లేకపోవచ్చు అని చెప్తున్నారు. ఇక మనకు గ్యాస్ ధరలకు సంబంధించి సమీక్ష సమావేశాలు సిఎన్జి, పిఎన్జి ధరల్లో కూడా మార్పులు అయితే రానున్నాయన్నమాట. ఇవన్నీ కూడా కొత్త రూల్స్ అనమాట. ఇవన్నీ కూడా కొత్త